వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రీవియస్ వీడియోలో హృదయ ముద్ర గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. ఒకవేళ మనకు ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్లో ఎనర్జెటిక్గా ఉండకపోవడానికి కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి కదా, దాని నుంచి బయటపడడానికి ఏం చేస్తే బెటర్గా ఉంటుంది అనేటువంటిది ఆ ముద్ర మనకి నేర్పించడం జరిగిందనమాట. అది కనుక వేస్తే మనలో తెలియనటువంటి ఒక స్పిరిచువల్ ఇన్నర్ కనెక్షన్ ఒకటి వస్తూ ఉంటుంది. సో ప్రీవియస్ వీడియోకి ఇంకొక ముద్ర ఒకటి యాడ్ చేయడం జరుగుతుందనమాట. దాన్నే గ్రంథిత ముద్ర అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ వారణాసి గారు ఉన్నారు. సో గ్రంథిత ముద్ర మనకు ఎందుకు అవసరం, దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటలో తెలుసుకుందాము. హలో సార్. హాయ్ సార్. మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్, అందులో ముద్రాస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు దీన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు అని అంటే స్పిరిచువల్ ఇన్నర్ కనెక్షన్స్ కోసం అనమాట. అండ్ మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా యాక్టివేట్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి ఒకే ఒక్క ఫార్ములా ఏదైనా ఉంది అని అంటే అది ముద్రాసే. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. గ్రంథిత ముద్ర మన ఒంట్లో ఉండేటువంటి అంటే మానసికంగాను శారీరకంగాను ఉండేటువంటి బ్లాకేజెస్ని ఏ విధంగా క్లియర్ చేస్తుంది? అసలు ముద్రాస్ అంటే ఏంటి అంటే, ఒక మనిషి ఎన్నో కోరికలు పెట్టుకుంటాడు లైఫ్లో, ఎన్నో డిజైర్స్ డ్రీమ్స్ పెట్టుకుంటారు, వాటిని సాధించాలనుకుంటారు. ఈ సాధించాలనుకున్న ప్రాసెస్లో కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. కొన్ని భయాలు, కొన్ని ఆందోళనలు, కొన్ని వాళ్ళని వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవటం, అరే నేను సాధించగలనా అనే లో సెల్ఫ్ ఎస్టీమ్లోకి వెళ్ళటం, లో కాన్ఫిడెన్స్లోకి ఉండటం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ముద్రాస్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఒక అద్భుతమైన ఫలితాలను పొందగలరు. అందుకనే నేను ఇక్కడ ఏమంటానంటే, సీక్రెట్ కోడ్ మన బాడీకి, మైండ్కి, సోల్ని ఏదైనా కనెక్ట్ చేసేది ఏమైనా ఉంది అంటే అది ముద్రాస్. సో ఇది ఎంతోమంది గొప్పవాళ్ళు, మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రపంచ ప్రఖ్యాతమైన ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గారు కానీ, ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ గారు కానీ, అలాగే మన నరేంద్ర మోదీ గారు, తర్వాత ట్రంప్ గారు, అంటే అలాగే హ్యూజ్ జాక్మెన్, ఎంతోమంది పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, సెలబ్రిటీస్ ఎంతోమంది ఈ ముద్రాస్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించారు. వాళ్ళు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో చూస్తే వాళ్ళు ఒక పొజిషన్లో కూర్చుంటారు. ఏంటంటే ఒక బాడీ మైండ్ కనెక్షన్, ఆ సోల్తో కనెక్ట్ అవ్వాలి, ఇన్నర్ కాలింగ్ని బిల్డ్ చేసుకోవాలి అనడానికి ఈ ముద్రాస్ వెళ్ళిపోతాయి. ఫస్ట్ వన్ మనం స్పిరిచువల్గా మాట్లాడుకుంటే అసలు ఏంటి మన గురించి మనం తెలుసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే, మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయని మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. వీటి ఎనర్జీ పాయింట్స్ 114 చక్రాలు ఉంటాయని, అండ్ అలాగే వీటిలో ఎలాగైతే పింగళ, ఈద, సుషుమ్న అని 3 నాడులు ఉంటాయి. మెయిన్గా 3 నాడులు ఉంటాయి. ఈ 72,000లో 3 ఇంపార్టెంట్ నాడులు ఉంటాయి. ఈ కనెక్టింగ్ పాయింట్సే చక్రాస్. ఈ చక్రాస్ మనం ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకుంటామో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం డీటెయిల్గా చక్రాస్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఈ ముద్రాస్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అండ్ అలాగే మనం ఇంకా డీటెయిల్గా ఆక్యుప్రెషర్ పాయింట్లో మనం మాట్లాడుకుంటే, మన శరీరంలో ఈ 72,000 నాడులకి ఈ కనెక్షన్స్ ఈ చేతి వేళ్ళ దగ్గర ఉంటాయి, కాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మీకు ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు. లివర్ ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు. సైనస్ ప్రాబ్లమ్స్. సో మీరు ఫింగర్స్ని ఎప్పటికప్పుడు మసాజ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఒక అద్భుతమైన ఫలితాలను మీరు పొందొచ్చు. సో దీని గురించి నేను డీటెయిల్గా ఇంట్రడక్షన్ వీడియో చేశాను, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. సో కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. అండ్ అలాగే మన శరీరం పంచభూత తత్వం, పంచభూతాలతో మన శరీరం నిర్మించబడింది అని మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం. ఏంటి, ఈ ఫింగర్ మన బొటన్ వేలు ఫైర్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. చూపుడు వేలు ఎయిర్ ఎలిమెంట్, గాలి తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ మధ్య వేలు ఆకాశతత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఉంగరపు వేలు ఎర్త్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా చిటికెన్ వేలు వాటర్ తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మన శరీరంలో చూసుకుంటే 72% మంచినీరు, 12% ఎర్త్ ఎలిమెంట్ ఉంటుంది, 6% గాలి ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, 4% ఫైర్ బెల్లీ దగ్గర ఉంటుంది, అండ్ 6% స్పేస్. సో మనం పంచభూతాలతో నిర్మింపబడ్డాం కాబట్టి మనం ఈ పంచభూతాల వల్ల హ్యాపీగా, హెల్తీగా కూడా ఉండొచ్చు. ఇదంతా మనం ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఎవరైతే చూడలేదో ప్రీవియస్ వీడియోస్ చూడండి. అయితే మన టాపిక్ ఈరోజు వచ్చేసరికి గ్రంథిత ముద్ర. మనం ఏం బెటర్ చేసుకోవాలనుకుంటే ఈ ముద్ర వాడాలి అనేది మాట్లాడు. అయితే గ్రంథిత అంటే మన అందరికీ తెలుసు, మనకి కంఠం దగ్గర ఒక గ్లాండ్ ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే దీంట్లో ఇంబ్యాలెన్సెస్ కనుక జరిగితే, సో హెల్త్ పరంగా మనం మాట్లాడుకుంటే ఈ థైరాయిడ్ ఇష్యూస్ ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఒక్కసారి మీరు మైండ్ఫుల్గా కూర్చొని ఈ పెయిన్ పాయింట్స్ కానీ, ఈ సిమ్టమ్స్ కానీ, ఈ ఇబ్బందులు కానీ మీరు ఫేస్ చేస్తున్నారా, ఒక్కసారి మీరు ఏదైతే పనులు చేస్తున్నారో పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చొని నాకు ఈ ప్రాబ్లం ఉందా, నాకు ఈ పెయిన్ ఉందా, నాకు ఈ ఇబ్బంది ఉందా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ అండి. అంటే దీంట్లో థైరాయిడ్లో కూడా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. సో హైపోథైరాయిడ్లో ఏమవుతుందంటే బరువు పెరుగుతారు. సో కొంతమంది చాలా ఓవర్ వెయిట్ ఉంటారు, ఎందుకంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల. కొంతమంది హైపర్ థైరాయిడ్, వీళ్ళకేంటంటే వీళ్ళు హైట్ పెరగరు, చాలా షార్ట్గా ఉంటారు, సన్నగా ఉంటారు. వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే ప్రాపర్గా మాట్లాడలేరు. కొంతమంది స్టామరింగ్ అంటారు, ఎందుకంటే కొంతమంది చెప్పాలనుకున్నది ప్రాపర్గా చెప్పలేరు. అంటే నత్తి అంటారు కదా, ఈ నత్తి కానీ ఎక్కువ ఉందా, మీ పిల్లలకి కానీ ఎవరికైనా మాట్లాడటంలో స్పష్టత లేదా, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, అండ్ అలాగే కొంతమందికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉందా, ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నారా, ఐ ప్రాబ్లం ఉందా, చర్మం పొడిబారినట్టు అనిపిస్తుందా, సో మీకు ఈ థైరాయిడ్ ఇష్యూ ఉందనేది అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క ప్రాబ్లంకనే కాదు, మన లైఫ్లో ఎదగాలనుకున్నా సరే ఈ గ్లాండ్ని ఏదైతే మేము యాజ్ అ స్పీకర్స్గా మేము బ్రతికేది ఈ గ్లాండ్ యాక్టివేట్గా ఉండటం వల్ల, విశుద్ధ చక్ర, విశుద్ధ చక్రం యాక్టివేట్గా ఉండటం వల్లే మేము కనీసం దీని ద్వారా మనీ సంపాదించుకుంటాం. అండ్ అలాగే మీరు కెరీర్ అండ్ బిజినెస్ పరంగా మీరు చూసుకుంటే ఒక టీంని లీడ్ చేయాలనుకున్నా, స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా, అద్భుతంగా మాట్లాడాలి అనుకున్నా, వేరే వాళ్ళకి చెప్పి పనులు చేపించుకోవాలనుకున్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలంటే లీడర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా మాట్లాడతారు, కమ్యూనికేట్ చేయగలరు. ఏదైతే క్లారిటీగా చెప్పగలుగుతామో అప్పుడు ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయో, ఏవైతే గొడవలు ఉంటాయో క్లారిటీగా కమ్యూనికేట్ చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కెరీర్ అండ్ బిజినెస్లో గ్రోత్ అనేది వస్తుంది. అండ్ రిలేషన్షిప్ పరంగా మాట్లాడుకుంటే మిస్అండర్స్టాండింగ్స్, చాలామంది ఏమంటారంటే నా ఉద్దేశం ఇది, నీకు ఎలా అర్థమైందా అంటారు. ఒకటి చెప్తారు, చెప్పిన తర్వాత వీళ్ళిద్దరికి గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి, ఇద్దరు మూల కూర్చుంటారు, వాడు ఎలా అన్నాడు కదా అని చెప్పి వీళ్ళు ఒక 5గురికి చెప్తారు, వాళ్ళు ఒక 5గురికి చెప్తారు. తర్వాత అందరూ కలిసి ఒక మాట చెప్పి నేను ఇలా చెప్పాలనుకున్నాను, నీకు ఎలా అర్థమైందా. రిలేషన్షిప్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అది టీం మెంబర్స్తో కానీ, వైఫ్తో కానీ, హస్బెండ్తో కానీ, ఎవరితో అయినా సరే ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలగటం, మిస్అండర్స్టాండింగ్ లేకుండా కమ్యూనికేట్ చేయగలగటం ఒక గొప్ప అద్భుతమైన స్కిల్. దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలనుకుంటే ఈ గ్రంథిని ఆర్ విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. వీటిలో ఏదైనా లీడర్షిప్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, అన్ని ఏరియాస్లో అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ ముద్ర చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రియల్లీ ఫెంటాస్టిక్ అంటే మీరు చెప్పినట్లు మనం ఎప్పుడైతే కమాండింగ్ మోడ్లోకి వెళ్ళిపోతామో, అంటే మ్యూట్లో నుంచి కమాండింగ్ మోడ్లోకి వెళ్ళిపోతామో అప్పుడే మన లైఫ్ క్యూట్గా ఉంటుంది. అంత క్యూట్గా మన లైఫ్ మారాలి అని అంటే దాన్ని ఎలా, అంటే ఏం ఫాలో అవ్వాలి? సింపుల్ అండి. మనం ఇందాక సైంటిఫిక్గా మనం మాట్లాడుకున్నాం, మన ఫింగర్స్లోనే మనం ఒక నడిచే బ్యాటరీ అనమాట. మన చేతుల్లో ఒక పవర్ ఉంటుంది, మనం దాన్ని అర్థం చేసుకోలేం. సో ఈ ముద్ర, గ్రంథిత ముద్ర వేయటం వల్ల ఏవైతే మనం ఇష్యూస్ ప్రీవియస్గా మాట్లాడుకున్నామో, అంటే కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయగలగాలి, థైరాయిడ్ ఇష్యూస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనడానికి ఈ ముద్ర చెప్తాను సింపుల్గా. సో ఈ 2 చేతులు ఇలా పెట్టండి. సో ఈ చేతికి ఈ చేతిని కలపండి. సో కలిపి లాక్ చేయండి. సో నేను ఇక్కడ పెడుతున్నాను. ప్రశాంతంగా కూర్చొని మంచి మీకు తేలిగ్గా మీకు ఏవైతే కంఫర్టబుల్గా అనిపించాయో ఆ క్లోత్స్ వేసుకోండి, నేల మీద కూర్చోండి, ప్రశాంతంగా హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఇలా లాక్ చేసుకున్నారు కదా. సో చివర వచ్చే ఆ సైలెన్స్ని మీరు ఎంజాయ్ చేయండి. HAM, హమ్. సో ఎప్పుడైతే మీరు ఇది చేయగలుగుతారో ఒక అద్భుతమైన రిలాక్సేషన్ వస్తుంది. ఎప్పుడు చేయాలి? మార్నింగ్ పూట మీరు 15 minutes to 48 minutes మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని కానీ మీరు జపించుకుంటూ అయినా సరే, ఇది ఎప్పుడైతే ఈ ముద్ర వేస్తారో ఈ విశుద్ధ చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. ఎవరైతే చక్రాస్ చూడలేదో మీరు డీటెయిల్గా చక్రాస్ గురించి 1 చక్ర గురించి నేను డీటెయిల్గా చెప్పాను. సో ఇది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్, వెల్త్ బెనిఫిట్స్ గురించి క్విక్గా నేను చెప్తాను. సో హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే, ఏదైతే ఇక్కడ థ్రోట్ ఉందో ఈ థ్రోట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ సౌండ్ చేయటం వల్ల ఈ వైబ్రేషన్కి, ఆ ఫ్రీక్వెన్సీకి అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. మనం ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో నత్తి లేకుండా ప్రాపర్గా, స్ట్రాంగ్గా మనం కమ్యూనికేట్ చేయగలం. అండ్ అలాగే వెల్త్ పరంగా మనం చూసుకుంటే, మన గోల్స్ని, మనం ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా
క్లియర్గా మన క్లయింట్స్తో కానీ ఎవరితో అయినా మనం ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలం. దానివల్ల మనం అద్భుతమైన ఆపర్చునిటీస్ని మనం అట్రాక్ట్ చేయగలం. అండ్ అలాగే రిలేషన్షిప్లో చూసుకుంటే కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలుగుతాం. దానివల్ల మన రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి. అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకుంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనేది ఈ 21st సెంచరీలో చాలా ఎసెన్షియల్ స్కిల్. మీరు ఎప్పుడైతే మీ ప్రాపర్గా మీ ఐడియాస్ని షేర్ చేయగలరో దానివల్ల మీ లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. మీరు కెరియర్ పరంగా ఒక అద్భుతమైన గ్రోత్ని చూడగలరు. సో మీ అందరికీ ఒక అద్భుతమైన ఎఫర్మేషన్ ఇస్తాను. మీరు ఇది విన్న వెంటనే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఎఫర్మేషన్ ఏంటంటే, మై వాయిస్ ఈజ్ పవర్ఫుల్, ఐ స్పీక్ విత్ హానెస్టీ అండ్ క్లారిటీ. సో తెలుగులో చెప్పాలంటే, నా స్వరం శక్తివంతమైంది, నేను స్పష్టంగా నిజాయితీగా మాట్లాడుతున్నాను అనేది మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎప్పుడైతే మీరు పవర్ఫుల్గా మాట్లాడతారో, మీరు కమాండింగ్ పెంచుకుంటారో, మీరు ఏదైతే లక్ష్యాలు అనుకుంటారో వాటన్నిటిని మీరు మేనిఫెస్ట్ చేయగలరు. దానికి నేను గ్యారంటీ. ఈ ముద్ర చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ట్రూ సార్. అంటే మన బాడీలో తెలియకుండానే వాయిస్కి ఉండేటువంటి చైతన్యము దేంట్లోనూ ఆ మ్యాజిక్ను మనం క్రియేట్ చేయలేము. అది ఉంది కాబట్టి మనం స్పష్టంగా దేన్నైనా సరే కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము. బట్ కొంతమందిలో ఏంటంటే ఆ కమ్యూనికేషన్ లెవెల్స్ అనేవి సెల్ఫ్ డౌట్ వలన చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో దానివల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఇందాక అన్నట్లు హెల్త్ ప్రాబ్లమ్స్లో థైరాయిడ్ ఇష్యూస్ కూడా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. సో దాని నుంచి బయటపడాలి అని అంటే ఈ ముద్రను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందని చెప్పేస్తున్నారు. ఎందుకు అంటే ఒక సెంటర్లో మనకు ఉండేటువంటి ఎనర్జెటిక్ ఆ చైతన్యం ఏదైతే ఉందో ఒక చోట హోల్డ్ చేసి ఒక 15 నిమిషాలు పట్టుకోగలిగితే రెగ్యులర్గా మనం సైకలాజికల్గాను అండ్ మన విశుద్ధ చక్ర కూడా యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ సార్. చాలామంది ముద్రాస్ ఎప్పుడైతే మీరు చెప్పడం స్టార్ట్ చేశారో అంటే సైంటిఫికల్లీ ప్రూవెన్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం చూస్తే ఒక గమ్మత్తైనటువంటి ఎనర్జీ బయటకు వస్తుంది. అసలు నిజంగా అంత గొప్ప అంటే అనుభూతి చెందేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు, అది ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు అనుభూతి ఎలా ఉంటుందో అనేది. క్లాసెస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెల్త్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాలి. బట్ అది కూడా ఎలానంటే మనం దేని మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్దాం అనుకుంటున్నామో అది కూడా అవ్వాలి కాబట్టి అడుగుతున్నాను, ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సార్ నాగరాజ్ గారు, మన తెలుగు వాళ్ళ కోసం నేను ఒక మాస్టర్ క్లాస్ అనేది క్రియేట్ చేశాను. సో ఇది 2 hours ఉంటుంది. ఈ 2 hoursలో మనం హెల్త్ పరంగా, హెల్త్ అంటే కేవలం ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ అలాగే వెల్త్ పరంగా మనం ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడతాం. అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్ పరంగా జాబ్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, అద్భుతంగా ఎలా గ్రో అవ్వాలి, అండ్ అలాగే బిజినెస్లో నేను ఎలా గ్రో అవ్వాలి అనే దాని గురించి, అండ్ అలాగే రిలేషన్షిప్ గురించి, హ్యాపీగా ఎలా ఉండాలి, సక్సెస్ఫుల్ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనే దాని గురించి నేను ఒక 2 hours మైండ్ఫుల్ మిలీనియర్ అనే మాస్టర్ క్లాస్ చేస్తున్నాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఎందుకు ఫ్రీ చేస్తున్నానంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అనేది నా లక్ష్యం అనమాట. సో 2 hours మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి, సీరియస్ పీపుల్కి మాత్రమే, ఎవరైతే నిజంగా నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను, దారి తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అండ్ అలాగే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది కింద కనిపిస్తున్న నెంబర్, వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మా టీం మీకు కమ్యూనికేట్ అవుతారు. ఎప్పుడైతే సెషన్స్ ఉన్నాయో మీకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. సో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇది. సో ఈగర్లీ వెయిట్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మాస్టర్ క్లాస్కి 2 hours ఉంటుంది సెషన్. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.